ఎలా అయితే కనపడిందో ల్యాప్‌టాప్‌లో చూసినప్పుడు గూడా అలానే కనపడాలి కదా! అవునా కాదా? కానీ మనకేమొచ్చింది మొబైల్‌లో చూయించినప్పుడు యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఒకలా ఉంది. అలానే మనం యొక్క డెస్క్‌టాప్‌లో చూసినప్పుడు గూడా మనకెలా ఉంది యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరొకలా ఉంది కదా! అంటే మన ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయింది. అంటే మన దగ్గర గనక చూసేసామనుకో ఏమున్నాయి వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. అంటే మన దగ్గర 4 ఇంచెస్ మొబైల్ స్క్రీన్ ఉంది. 5 ఇంచెస్ ఉన్నాయి. 6 ఇంచెస్ ఉన్నాయి. అలాంటి ట్యాబ్స్ చూస్తే 8 ఇంచెస్, 8.5, 9 ఇంచెస్ అని, 10 ఇంచెస్ అని, అలానే ల్యాప్‌టాప్‌లు చూస్తే 10 ఇంచెస్, 10.5, 11, 12, 13, 14, 14.5, 15.5, 16 అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ మనం ఏం చేస్తున్నామంటే విడ్త్, హైట్ కలిగిన స్క్రీన్స్ అనేవి మనకు వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. అంటే ఒక యాప్‌ని గనక చూసేసాం కిందకి గనక చూస్తే మొబైల్‌లో చూసినప్పుడు ఒకలా యాప్ అనేది కనపడింది. అదే గనక చూస్తే అదే యాప్ చూస్తే ల్యాప్‌టాప్‌లో చూసినప్పుడు మరొకలా ఉంది చూడు. అంటే పెద్దదిగా ఉంది. అంటే డెవలపర్స్ అందరూ ఏం చేస్తారు మొబైల్‌లో చూసినప్పుడు ఒకలా, ల్యాప్‌టాప్‌లో చూసినప్పుడు యాప్‌ని మరొక కోడ్ ద్వారా బిల్డ్ చేస్తారా? చేస్తారా? చెయ్యరు. అలా మటికి చెయ్యరనమాట. ఏం చేస్తారంటే మనం చూసిన ఏదైతే యాప్ ఉందో అది మొబైల్‌లో గానీ, అలానే ల్యాప్‌టాప్‌లో గానీ చూసినప్పుడు యూజర్‌కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది క్రియేట్ చేయాలి అంటే, బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది రావాలి అంటే, బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉండేటట్లు ఏం చేస్తారంటే బిల్డ్ చేస్తారనమాట. అంటే ఒక వెబ్‌సైట్‌ని మనం మొబైల్‌లో ఓపెన్ చేసినా, ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసినా, ఇంకా వేరే డివైస్ దేంట్లో ఓపెన్ చేసినా గానీ సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండేటట్లు క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది యూజ్ చేసి చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ అన్నిటిలో గూడా ఒక వెబ్‌సైట్‌ని గనక ఓపెన్ చేసినప్పుడు అది మొబైల్‌లో చూసినా గానీ, అలానే ల్యాప్‌టాప్ చూసినా, టాబ్లెట్‌లో చూసినా, దేనిలో చూసినా గానీ యూజర్‌కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉండేటట్లు అచీవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ద్వారా అచీవ్ చేస్తాము అనేసి అర్థం చేసుకుంటే సరిపోతుందనమాట. ఓకేనా? ఓకే డన్. ఎనీ డౌట్స్? ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే డన్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది ఏందో అర్థం చేసుకుందాం. ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది అర్థం చేసుకోవడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు గనక చూసారనుకో స్పాటిఫై అంటారు కదా! ఈ స్పాటిఫై అనే ఒక వెబ్‌సైట్ మొబైల్ వెర్షన్‌లో, టాబ్లెట్ వెర్షన్స్‌లో అండ్ ఇంకా గనక చూస్తే డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఎలా ఉంటదో చూద్దాం. ఇక్కడ గనక మీరు పీపీటీ చూసారనుకో ఫస్ట్ పిక్ ఏం చెప్తుందంటే మొబైల్ వెర్షన్. రెండోది చూస్తే చూడు ట్యాబ్. మూడోది చూస్తే ల్యాప్‌టాప్. అంటే మన మొబైల్ యొక్క విడ్త్ అనేది ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, దానికి తక్కువకు తగ్గట్లు ఏమైందంటే, ఈ వెబ్ పేజీ అనేది అలా కనపడుతుంది. అలానే మన ట్యాబ్ అనేది చూస్తే ఎలా ఉందో చూడు, కొంచెం పెద్ద స్క్రీన్ కాబట్టి, ఆ స్క్రీన్‌కి తగ్గట్లు ఏమైందంటే, సేమ్ అప్లికేషన్ వచ్చింది. కానీ దాని పక్కన ఒక అమ్మాయి పిక్ వచ్చేసేసింది. అలానే మన డెస్క్‌టాప్ గనక చూసామనుకో, దాని యొక్క విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి, ఆ విడ్త్‌కి తగ్గట్లు ఏమైందంటే, అక్కడున్న వెబ్‌సైట్ యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసింది. దానితో పాటు ఏమైందంటే, పక్కన ఏమైందంటే అమ్మాయి యొక్క పిక్ అనేది వచ్చేసేసింది. అంటే మనం గనక చూసేసామనుకో ఏమైంది సేమ్ వెబ్‌సైటే. ఎట్లా ఉందో చూడు స్మాల్ డివైస్‌లో ఆ స్మాల్ డివైస్‌కి సంబంధించిన విడ్త్‌కి తగ్గట్లు సెట్ అయింది. అలానే ట్యాబ్ గనక చూసామనుకో ట్యాబ్ యొక్క విడ్త్‌కి తగ్గట్లు దాంట్లో సెట్ అయిపోయింది. అలానే ఏమైంది డెస్క్‌టాప్ అనేది చూస్తే డెస్క్‌టాప్ యొక్క స్క్రీన్ అనే విడ్త్ అనేది చాలా ఎక్కువ కాబట్టి దానికి తగ్గట్లు ఆ వెబ్‌సైట్ అనేది బిల్డ్ అయింది. అంటే ఇలా బిల్డ్ చేయడం గాని, లేదంటే యాపిల్.కామ్ అనే ఒక వెబ్ పేజీని గనక ఓపెన్ చేసామనుకో, అది మొబైల్‌లో చూసినప్పుడు ఇక్కడ చూసిన పిక్‌లా కనపడుతుంది. అలానే ట్యాబ్‌లో చూసినప్పుడు ఎలా కనపడుతుంది? సేమ్ పిక్ అనేది కనపడుతుంది. అలానే గనక డెస్క్‌టాప్‌లో చూసినా గాని సేమ్ వ్యూ అనేది వచ్చింది. అంటే ఒక వెబ్‌సైట్‌ని గనక మనం ఏం చేసేసాము, ఈ యాపిల్ అనే వెబ్‌సైటు ఏ డివైస్‌లో చూసినా గాని యూజర్‌కి ఒకటే ఎక్స్‌పీరియన్స్ అనేది వచ్చేసింది. ఇలా చేయడం గాని, అలానే మీరు గనక ఇన్‌స్టాగ్రామ్ అనేది చూసారనుకో, మొబైల్ వెర్షన్ చూస్తే ఎలా ఉందో చూడు. ఆ మొబైల్ వెర్షన్‌లో ఆ ఇన్‌స్టా అనే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఏదైతే ఉందో లాగిన్ పేజ్, ఆ లాగిన్ పేజ్ కనపడుతుంది. అలానే ట్యాబ్‌లో గనక చూస్తే ఏమైంది, ఆహ్, ఏదైతే ఉందో లాగిన్ పేజ్ అది ఒక్కటి ఉండి తర్వాతంతా కూడా ఎంప్టీగా కనపడుతుంది. అలానే గనక డెస్క్‌టాప్‌లో గనక చూసామనుకో, ఒక మొబైల్ అనే పిక్ అనేది వచ్చేసేసి కనపడుతుంది. ఇలా క్రియేట్ చేయాలన్నా, అలానే ట్విట్టర్ అనేది చూసేసారనుకో, అదే ట్వీట్స్ చేస్తా ఉంటాం కదా! అదే ఒక వెబ్‌సైట్ గనక చూస్తే ఎలా ఉంది,
దాంట్లో ఉన్న కంటెంట్ అంతా ఓపెన్ అయింది. అలానే ట్యాబ్ కనుక చూసామనుకో, దాంట్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా స్మాల్‌గా కనపడింది. అలానే అలానే డెస్క్‌టాప్ మీద గనుక చూసామనుకో, దాంట్లో ఉన్న ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనాయి అంటే ఎక్స్‌ప్లోర్ అయ్యి కనపడ్డాయి. అంటే మనం దేంట్లో చూసినా, మొబైల్‌లో చూసినా గాని దాని ఎక్స్‌పీరియన్స్ అలానే ఉంది. అలానే ట్యాబ్‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్ గుడ్‌గానే ఉంది. అలానే అలానే డెస్క్‌టాప్‌లో చూసినా గాని దాని యొక్క ఎక్స్‌పీరియన్స్ గుడ్‌గానే ఉంది. అంటే యూజర్ ఒక వెబ్ పేజ్‌ని, ఒక వెబ్‌సైట్‌ని ఎన్ని రకాల డివైస్‌లో ఓపెన్ చేసినా గాని ఒకేలా గనక యూజర్‌కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండేటట్లు అరేంజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేస్తాం. అలానే ఇంకోటి కూడా చేస్తాం. అంటే మన యొక్క డివైస్ యొక్క విడ్త్‌కి తగ్గట్లు ఆ వెబ్‌సైట్ అనేది అడ్జస్ట్ చేయడం కూడా చేయాలి అంటే దేని ద్వారా మనం దేని ద్వారా అచీవ్ చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇలా బిల్డ్ చేయొచ్చనమాట. ఓకేనా? అర్థమైందా? ఓకే. అలానే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది మనం చేయాలి అంటే ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా మనం చేయలేమనమాట. దేని ద్వారా చేస్తామంటే బూట్‌స్ట్రాప్‌లో ఉన్న గ్రిడ్ సిస్టమ్ అంటామనమాట. బూట్‌స్ట్రాప్‌లో ఉన్న గ్రిడ్ సిస్టమ్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేస్తా ఉంటామనమాట. ఏమైనా డౌట్ ఉందా? ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకేనా? ఇప్పుడు ఈ బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. యాహ్! బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ ద్వారా రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది ఎలా చేస్తామంటే, బూట్‌స్ట్రాప్ అంటే మీ అందరికీ తెలుసు. బూట్‌స్ట్రాప్ అనేది ఏందంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉంటాయన్నమాట. ఆటిని గనక మనం రీయూజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతది, మన వెబ్‌సైట్‌ని ఫాస్ట్‌గా బిల్డ్ చేస్తా ఉంటాము. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు, టెస్ట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటది. ఇంకా బోలెడన్ని చేస్తా ఉంటామన్నమాట. అయన్నీ మనం తెలుసుకున్నాం కదా! అలానే బూట్‌స్ట్రాప్ వాళ్ళు ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన కోడ్ స్నిప్పెట్సే కాదు. ఇంకా బోలెడన్ని కోడ్ స్నిప్పెట్స్‌ని కూడా వాళ్ళేం చేశారంటే ప్రీ డిఫైన్ చేశారు. అలాంటి వాటిలో వాళ్ళేం చేశారంటే గ్రిడ్ సిస్టానికి సంబంధించిన కోడ్ స్నిప్పెట్స్ అంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ గ్రిడ్ సిస్టానికి సంబంధించిన కోడ్ స్నిప్పెట్స్‌ని కూడా ఈళ్ళేం చేశారంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. ఆటిని గనక మనం రీయూజ్ చేసుకున్నాం అనుకో, ఆటి ద్వారా మనం ఏం క్రియేట్ చేస్తామంటే రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఏం చేయాలి, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి, రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేవి చేయాలన్నమాట. రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తారనేది మనం నేర్చుకున్నాం. రెస్పాన్సివ్ లేఅవుటింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి, బూట్‌స్ట్రాప్‌లో ఉన్న గ్రిడ్ సిస్టమ్‌కి సంబంధించిన కోడ్ స్నిప్పెట్‌ని రీయూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేస్తాం. అర్థమైందా? ఎనీబడీ sir. హావ్? ఓకే. యాహ్! ఆ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. మనం గనక చూసామనుకో, మన దగ్గర ఏముంటాయంటే డిఫరెంట్ స్క్రీన్ కలిగిన డివైజెస్ అనేవి ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్క్రీన్ కలిగిన డివైజెస్ అన్నిటిని కూడా చూసామనుకో, ఒక మొబైల్ చూసామనుకో, స్ట్రెయిట్‌గా వర్టికల్‌గా ఉంచామనుకో, దాని యొక్క విడ్త్ ఒకలా ఉంటుంది. దాన్ని హారిజాంటల్‌గా ఉంచామనుకో, దాని యొక్క విడ్త్ ఏమవుతుంది, వేరేగా ఉంటుంది. అలాంటి ట్యాబ్ గాని, మొబైల్ గాని, డెస్క్‌టాప్ గాని వీటన్నిటిని చూసామనుకో, అవన్నీ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ విడ్త్‌ని కలిగి ఉన్నాయి. అంటే మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏందంటే డిఫరెంట్ సైజెస్‌ని కూడా కలిగి ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సైజెస్ కలిగి ఉన్న వాటిలో రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే మనం ఒక టెక్నిక్‌ని యూజ్ చేసి చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే 5 టైర్స్‌గా మనం 5 రెస్పాన్సివ్ టైర్స్‌గా మనం ఏం చేస్తామంటే బ్రేక్ డౌన్ చేస్తామనమాట. అంటే ఎలా చేస్తామంటే వీటన్నిటిని కూడా ఏం చేస్తామంటే 5 టైప్స్‌గా ఏం చేస్తామంటే కేటగరైజ్ చేస్తాం. ఇలా 5 రెస్పాన్సివ్ టైర్స్‌గా మనం ఏం చేస్తామంటే కేటగరైజ్ చేస్తాం. అది ఎలా అంటే మనం తీసుకున్న డివైస్ యొక్క విడ్త్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని 5 టైప్స్‌గా కేటగరైజ్ చేస్తాం. ఎలా అంటే ఏ డివైస్ యొక్క విడ్త్ అయితే లెస్ థాన్ 576 పిక్సెల్స్ ఉంటాయో ఆటిని ఎక్స్ట్రా స్మాల్ అని, అలానే 576 నుండి 767 పిక్సెల్స్ లోపు ఉంటే ఆటిని ఏమంటారంటే స్మాల్ డివైజెస్ అని, అలానే 768 నుండి 992 పిక్సెల్స్ లోపు కనుకుంటే వాటిని మీడియం డివైజెస్ అని, 992 పిక్సెల్స్ నుండి 1200 లోపు కనుక ఉన్నాయి అనుకో, పిక్సెల్స్ లోపు కనుకుంటే వాటిని లార్జ్ డివైజెస్ అని, 1200 పిక్సెల్స్ కంటే ఎక్కువగా ఉంటే వాటిని ఏమంటారంటే ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ అనేసి మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే 5 టైప్స్‌గా ఏం చేస్తారంటే కేటగరైజ్ అనేది చేస్తాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ అని పిలుస్తామనమాట. అంటే ఇప్పుడు మన అందరం ఏమర్థమైంది, ఒక బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తాము, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేస్తాం.
ఈ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. అటన్నిటిలో కూడా ఒక ఒక వెబ్సైట్ అనేది యూజర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలి అంటే అన్నిటి కోసం ఏం చేయాలంటే ఒక్కొక్క కోడ్ రాయలేం కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేసేసారంటే ఈ వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ అన్నిటిని ఏం చేశారంటే 5 రెస్పాన్సివ్ టైర్స్ కింద ఏం చేశారంటే కేటగరైజ్ చేశారు. ఇలా 5 టైప్స్గా కేటగరైజ్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే డన్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్? No, sir. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీటిల్లో గ్రిడ్ సిస్టమ్ ద్వారా ఎలా వర్క్ చేస్తామనేది చూద్దాం. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి, రెస్పాన్సివ్ లేఅవుట్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని వాడాలి అని చెప్పాం. అంటే బూట్స్ట్రాప్ ఎందుకు అలా చేశారంటే ఈ గ్రిడ్ సిస్టాన్ని వాడడానికి ఈజీగా ఉంటుందని ఏం చేశారంటే దాన్ని 5 టైప్స్గా కేటగరైజ్ చేశారు. అలా 5 టైప్స్గా కేటగరైజ్ చేసిన దాంట్లో రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. అలా రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని వాడాలన్నమాట. బూట్స్ట్రాప్లో ఉన్న గ్రిడ్ సిస్టాన్ని వాడాలి. ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ గ్రిడ్ సిస్టమ్ లోపల 3 థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటిది అంటే కంటైనర్ అని, ఇంకొకటి రోస్ అని, ఇంకొకటి కాలమ్స్ అని ఉంటాయి. అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని కనుక మనం గమనించామనుకో సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లోపల ఏమేమి ఉంటాయి అంటే కంటైనర్ ఉంటుంది, రోస్ ఉంటాయి, అలానే ఇంకోటి ఏముంటాయి అంటే కాలమ్స్ ఉంటాయి. ఇంకా డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక HTMLలో కంటైనర్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ కంటైనర్ లోపల ఏం చేస్తామంటే రోస్ని క్రియేట్ చేస్తాం. ఆ రోస్ లోపల ఏం చేస్తామంటే కాలమ్స్ క్రియేట్ చేస్తాం. ఆ కాలమ్స్ లోపల మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ సంబంధించిన కాంటెంట్ని అనేది ఏం చేస్తామంటే ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇన్సైడ్ ద కాలం. అంటే కాలం లోపల మనం ఏం చేస్తామంటే ఈ కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ని ఏం చేస్తామంటే ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ని యూజ్ చేసేసి వర్క్ అనేది చేస్తాం అనమాట. ఏమన్నా డౌట్ ఉందా? No, sir. ఇంకా డీటెయిల్డ్గా కనుక ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామంటే ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఒక బూట్స్ట్రాప్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసాను. ఈ బూట్స్ట్రాప్ అనే వెబ్సైట్ కనుక ఎలా ఉంటుంది అంటే ఎలా డిజైన్ చేశారంటే మీరు కనుక ఇక్కడ చూసారనుకో ఈ స్క్రీన్ మీద ఒక పింక్ కలర్లో ఒక లైన్ ఉంది చూడు. ఈ పింక్ కలర్ లైన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఆ కంటైనర్ని ఇండికేట్ చేస్తుంది. ఆ పింక్ కలర్ లైన్ లోపల ఏముందో చూడు, ఒక బ్లూ కలర్ బాక్స్ ఉంది, దాన్ని ఏమంటారు రో అంటారు. ఆ బ్లూ కలర్ బాక్స్ లోపల చూడు ఏముందో ఎల్లో కలర్లో ఒక బాక్స్ ఉంది, దీన్ని ఏమంటారంటే కాలం అంటారు. అంటే ఈ వెబ్సైట్ కనుక చూస్తే ఈ వెబ్సైట్ ఇలా డిజైన్ చేయాలంటే వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేశారు, దాని లోపల రో క్రియేట్ చేశారు, ఆ లోపల ఏం చేశారు కాలం క్రియేట్ చేశారు, ఆ కాలం లోపల ఇక్కడ ఉన్న బూట్స్ట్రాప్ అనే కాంటెంట్ని కానీ లేదంటే బూట్స్ట్రాప్ అనే ఇమేజ్ని కానీ ఏం చేశారంటే క్రియేట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అంటే ఏం చేస్తారు ఇప్పుడు సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ ద్వారా వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలి, కంటైనర్ క్రియేట్ చేసుకోవాలి, ఆ కంటైనర్ లోపల రోస్ క్రియేట్ చేయాలి, ఆ రో లోపల కాలం క్రియేట్ చేయాలి, ఆ కాలం లోపల మనం ఏం చేయాలి ఒక కాంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? కాంటెంట్ అనేది డెవలప్ చేయాలి. ఓకేనా? ఓకే డన్. ఇంకొంచెం డీటెయిల్డ్గా కనుక ఈ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలనుకుంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ ద్వారా మనం ఏం చేస్తామంటే లేఅవుటింగ్ అనేది చేస్తాం. ఈ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే ఏం చేస్తారంటే 12 కాలం సిస్టాన్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే లేఅవుటింగ్ అనేది చేస్తాం. రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే సిఎస్ఎస్ గ్రిడ్లో 12 కాలం సిస్టమ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే లేఅవుటింగ్ అనేది చేస్తాం. అంటే ఏంటిది అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. అంటే ఏదైనా ఒక వెబ్ పేజీ కనుక చూసారనుకో, ఇప్పుడు మీకు కనపడుతున్న స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ మొత్తాన్ని ఒక పేజీ అనుకున్నాను. ఈ పేజీ మొత్తం కూడా ఏమవుతుందంటే ఎన్ని పార్ట్స్గా ఉంటుందంటే 12 కాలమ్స్గా ఉంటుందన్నమాట. అంటే ఏ వెబ్ పేజీ అయినా సరే మనం చూసామంటే ఆ వెబ్ పేజీ మొత్తం కూడా ఎన్ని కాలమ్స్ని కలిగి ఉంటుందంటే 12 ఈక్వల్ కాలమ్స్ని కలిగి ఉంటుందన్నమాట. అలా 12 ఈక్వల్ కాలమ్స్ని కలిగి ఉండడాన్ని ఏమంటారంటే 12 కాలమ్ సిస్టమ్ అంటారు. అంటే ఏ వెబ్ పేజీ అయినా సరే ఏమవుతుందంటే 12 కాలమ్ సిస్టాన్ని ఫాలో అవుతుందన్నమాట. ఈ 12 కాలమ్ సిస్టమ్ అంటే ఏంది అనేది అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కనుక మనం డిఫరెంట్ కాలమ్స్ని కనుక గమనించామనుకో, ఇక్కడ ఒక స్క్రీన్ మీద ఉంది చూడు, అంటే ఆ స్క్రీన్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే 4 భాగాలుగా స్ప్లిట్ చేశాను, 4 కాలమ్స్గా స్ప్లిట్ చేశాను. ఇలా స్ప్లిట్ చేయడాన్ని ఏమంటారంటే 4 కాలమ్ సిస్టమ్ అంటారు. ఆ స్క్రీన్ మొత్తాన్ని రెండో ఎగ్జాంపుల్ చూస్తే ఆ స్క్రీన్ మొత్తాన్ని ఏం చేశానంటే 8 కాలమ్స్గా నేను ఏం చేశానంటే స్ప్లిట్ చేశాను. ఇలా స్ప్లిట్ చేయడాన్ని ఏమంటారంటే 8 కాలమ్ సిస్టమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ పక్కన స్క్రీన్ కనుక గమనించామనుకో, ఆ స్క్రీన్ మొత్తం కూడా చూడు ఎలా ఉందో 12 ఈక్వల్ పార్ట్స్గా ఉంది చూడు.
ఇలా 12 ఈక్వల్ పార్ట్స్‌గా చేయడాన్ని ఏమంటారంటే 12 కాలమ్ సిస్టమ్ అంటారు. అంటే బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ అనేది ఎన్ని కాలమ్స్‌ని కలిగి ఉంటుందంటే ప్రతి వెబ్ పేజీ కూడా 12 కాలమ్స్‌ని కలిగి ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటారంటే 12 కాలమ్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే అది స్మాల్ డివైస్ అయినా గానీ, అది లార్జ్ డివైస్ అయినా గానీ ఏమవుతుందంటే ఇలా 12 కాలమ్స్‌ని కలిగి ఉంటుందన్నమాట. ఆటిలో మనం చేయాలనుకుంటున్న కాంటెంట్‌ని ఎన్ని కాలమ్స్‌లో ఫిల్ చేయాలి, ఎన్ని కాలమ్స్‌లో ఫిల్ చేయాలనే దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనం రెస్పాన్సివ్ లేఔటింగ్ అనేది చేస్తామన్నమాట. అర్థమైందా? ఎనీబడీ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకేనా? ఓకే డన్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు గనక ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే ఈ 12 కాలమ్స్‌తో ఎలా ఒక వెబ్ పేజ్ అనేది డిజైన్ అయిందో చూద్దామంటే, మీరు గనక మీ దగ్గర ఉన్న వెబ్‌సైట్‌ని గనక గమనించారనుకో దాంట్లోకి వెళ్ళేసేసి సెర్చ్ ఇంజిన్‌లోకి వెళ్ళేసి getbootstrap.com అని గనక క్లిక్ చేసేసామనుకో, మనకి బూట్‌స్ట్రాప్ యొక్క వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైట్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అది సీఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌ని గనక దాంట్లో ఇంప్లిమెంటేషన్ గనక చేసామనుకో, రిప్రజెంట్ చేసామనుకో, అది ఎలా ఉంటుందా అంటే ఆ వెబ్ పేజ్ మొత్తం గూడా ఇలా 12 ఈక్వల్ పార్ట్స్‌గా అనేది ఏమవుతుందంటే 12 ఈక్వల్ కాలమ్స్‌ని కలిగి ఉంటుందన్నమాట. దాంట్లో మన కాంటెంట్ అనేది చూసామనుకో ఎలా ఉందో చూడు. 6 కాలమ్స్ తోటికి ఏమైందంటే మ్యాటర్ ఉంది. ఆ 6 కాలమ్స్ తర్వాత రిమైనింగ్ 6 కాలమ్స్‌లో ఏముంది? అక్కడ ఏముంది? బి అనే ఒక ఇమేజ్ ఉంది కదా! బూట్‌స్ట్రాప్ అనే ఇమేజ్. అలా అనేది మనోళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారు. దాన్ని గనక మన యొక్క 12 కాలమ్ సిస్టమ్‌తో గనక రిప్రజెంట్ చేసామనుకో ఎలా ఉంటుందంటే 6 కాలమ్స్ వాటికి ఏమైందంటే బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కాంటెంట్ ఉంది. తర్వాత 6 కాలమ్స్‌కి ఏముందో చూడు. బూట్‌స్ట్రాప్ యొక్క ఇమేజ్ ఉందన్నమాట. అంటే ఇలా కాలమ్స్‌ని ఫిల్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే ఈ బూట్‌స్ట్రాప్ అనే వెబ్‌సైట్‌ని మనం ఏం చేస్తామంటే బిల్డ్ చేస్తా ఉంటామన్నమాట. ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఇంకా కొంచెం తెలుసుకోవాలనుకున్నాను. అంటే మనం ఎప్పుడైనా సరే బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌ని గనక యూజ్ చేసి గనక ఏదైనా ఒక వెబ్ పేజ్‌ని గాని, ఏదైనా ఒక కాంటెంట్‌ని గాని డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే, మనం క్రియేట్ చేసే కాలమ్స్ నంబర్ అనేది ఎటు కౌంట్ చేసినా గాని ఎంత ఉండాలంటే 12 అనేది ఎట్లు ఉండాలన్నమాట. అంటే కాలమ్ సిస్టమ్ లోపల నువ్వు ఏ నంబరింగ్ అయినా పెట్టుకో. 8, 4 పెట్టుకో, 4, 4, 4 పెట్టుకో, 3, 6, 3 పెట్టుకో. అలా ఎటు చూసినా గాని ఒక రోలో ఎన్ని కాలమ్స్ అనేది ఉండాలి అంటే 12 కాలమ్స్ అనేది మాత్రమే ఉండేటట్లు అరేంజ్ చేసేసుకోవాలన్నమాట. అది ఎలా అరేంజ్ చేస్తాం ఏంది అనేది ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్‌ని యూజ్ చేసేసి ఒక రెస్పాన్సివ్ లేఅవుట్ అనేది ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. అలా ఎలా చేస్తారో చూడాలి అంటే ఫస్ట్ డైరెక్ట్‌గా చేసేస్తున్నాను. అది ఎలా చేస్తారో చూద్దామంటే ఫస్ట్ నేనేం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వచ్చేసేసేసి హెడ్ అనే కాంటెంట్ ఎక్కడైతే ఉందో హెచ్‌టీఎంఎల్‌లో ఈ హెడ్ అనే భాగం దగ్గరకు వచ్చేసి మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న బూట్‌స్ట్రాప్ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే లోడ్ చేయాలి. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అని పిలుస్తారు. ఇలా బూట్‌స్ట్రాప్ సీడీఎన్ నేనేం చేశానంటే లోడ్ చేసేసాను. ఓకే డన్. ఆ తర్వాత ఏం చేశాను? ఏం చేయాలి? రెస్పాన్సివ్ లేఔటింగ్ అనేది చేయాలి. అలా రెస్పాన్సివ్ లేఔటింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సీఎస్ఎస్ గ్రిడ్‌ని యూజ్ చేసేసి లేఔటింగ్ చేయాలి. సీఎస్ఎస్ గ్రిడ్‌ని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? కంటైనర్ అనేది క్రియేట్ చేయాలి. ఆ కంటైనర్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే ఒకసారి చూస్తున్నాను. ఇక్కడున్న బాడీ అనే భాగం దగ్గరికెళ్ళేసేసి div అనే ట్యాగ్‌తో మనం ఏం చేయాలంటే ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ యూజింగ్ ఎ ట్యాగ్ ఆఫ్ div యూజ్ చేసేసి మనం ఏం చేసామంటే ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌ని డెవలప్ చేసేసాను. ఓకే డన్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాము ఈ div అనే స్టార్టింగ్ ట్యాగ్ పక్కకి వెళ్ళేసేసి స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసేసి డబుల్ కోట్స్‌లో ఏం చేయాలి అంటే కంటైనర్ అని గనక రాసేసామనుకో కంటైనర్ అనే క్లాస్ నేమ్ గనక ఇచ్చేసామనుకో మనకి ఏమవుతుందంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లోపల div అనే ఎలిమెంట్ కోసం ఒక కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే కంటైనర్ క్రియేట్ చేయడం అర్థమైపోయింది కదా! కంటైనర్ క్రియేట్ చేసినాక మనం ఏం చేయాలి? కంటైనర్ లోపల ఏం చేయాలి? కంటైనర్ లోపల Row. ఏం చేయాలి? Row create. రో అనేది క్రియేట్ చేయాలి. రో అనేది క్రియేట్ చేయాలంటే అగైన్ మనం ఏం చేయాలి? div అనే ట్యాగ్‌తో ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఆ ట్యాగ్ లోపల ఏం చేశానంటే స్టార్ట్ ట్యాగ్ పక్కన ఏం చేశానంటే ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ లోపల స్టార్ట్ ట్యాగ్ పక్కన ఏం చేశానంటే CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్‌లో ఏం చేశానంటే రో అని ఇచ్చాను. అంటే ఏం చేసేసాను? రో అనేది క్రియేట్ చేశాను. తర్వాత మనం ఏం చేయాలి? రో లోపల ఏం చేయాలి? కాలమ్ అనేది క్రియేట్ చేయాలి. కాలమ్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ హెచ్‌టీఎంఎల్‌లో div అనే ట్యాగ్‌తో ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి.
హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసి సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసి సిఓఎల్ అని రాసేసి హైఫన్ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ ఎన్ని కాలమ్స్ని కలిగి ఉంటుంది 12 కాబట్టి 12 అని పెట్టాను. అంటే ఇట్లా పెట్టగానే ఏమైందంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టంలో కాలం అనేది క్రియేట్ అయింది. ఆ కాలమ్స్ అంటే ఒక వెబ్ పేజీ మొత్తం ఎన్ని కాలమ్స్ ఉంటుంది, 12 కాలమ్స్ ఉంటుంది కాబట్టి ఆ 12 కాలమ్స్ స్పేస్లో ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తున్నమాట. సిఓఎల్ హైఫన్ అని సిఓఎల్ అని పెట్టానుకో అంటే ఏమవుతుంది అంటే కాలం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే ఏం చేయాలి, ఒక సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని మనం యూజ్ చేసేసి లేఅవుటింగ్ అనేది చేయాలంటే ఎలా చేస్తాము ఫస్ట్ కంటైనర్ క్రియేట్ చేయాలి, ఆ కంటైనర్ లోపల రో క్రియేట్ చేయాలి, ఆ రో లోపల కాలం అనేది క్రియేట్ చేయాలి. ఇలా మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇలా క్రియేట్ చేసినాక మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ లేఅవుటింగ్స్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్రియేటింగ్ మల్టిపుల్ కాలమ్స్ లేఅవుటింగ్, అంటే మల్టిపుల్ కాలమ్స్ లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ఈ మల్టిపుల్ కాలమ్స్ లేఅవుటింగ్లో కనుక చూస్తే ఏముంటుంది, 1 కాలం లేఅవుటింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే 1 కాలం లేఅవుటింగ్ అంటే ఏంటంటే ఒక వెబ్ పేజీ మొత్తం కూడా ఒకటే లేఅవుట్ రావాలి. అంటే ఒక వెబ్ పేజీ మొత్తం కూడా ఎన్ని కాలమ్స్ కలిగి ఉంటుంది, 12 కాలమ్స్ని కలిగి ఉంటుంది. అంటే ఒక వెబ్ పేజీలో ఉన్న 12 కాలమ్స్కి కూడా ఒకటే లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తాము అనేది చూద్దాం. అంటే మీ భాషలో చెప్పాలి అంటే ఏం చేయాలంటే ఒక వెబ్ పేజీ కనుక చూస్తే 12 గ్రిడ్ కాలమ్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఆ 12 గ్రిడ్ కాలమ్స్ ఒక కాంటెంట్కే ఉండేటట్లు మనం ఎలా అరేంజ్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. అంటే దాన్నే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చెప్తారంటే ఒక వెబ్ పేజీ కనుక చూస్తే 12 గ్రిడ్ కాలమ్స్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ 12 గ్రిడ్ కాలమ్స్ని యూజ్ చేసేసి ఒక లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తాం. 1 కాలం లేఅవుటింగ్ అంటే ఏంటంటే ఒకే కాంటెంట్ని ఈ 12 గ్రిడ్ కాలమ్స్కి అప్లై అయ్యేటట్లు ఎలా లేఅవుటింగ్ అనేది చేస్తాము అనేది దాని మీనింగ్ అనమాట. అలా ఎలా చేస్తామంటే నా దగ్గర ఆల్రెడీ ఏముందంటే ఒక కాంటెంట్ ఉందన్నమాట. ఏం కాంటెంట్ ఉంది అంటే నాకు దగ్గర మైసూర్ ప్యాలెస్ అనే ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఒక H1 అనే ట్యాగ్తో మైసూర్ ప్యాలెస్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేసేసాము. తర్వాత పారాగ్రాఫ్ మైసూర్ ప్యాలెస్ ఈజ్ ఏ హిస్టారికల్ ప్లేస్ అనేసి ఒక పారా తీసేసుకొని నేనేం చేశానంటే ఒక కాంటెంట్ ఇలా ఒక హెడ్డింగు ఒక కాంటెంట్ డిస్క్రిప్షన్తో ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేయాలనుకున్నాను. ఇది ఎలా బిల్డ్ చేయాలో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇదంతా తీసుకొని నేనేం చేశాను అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఈ కాలం పక్కన ఏం చేశాను అంటే పెట్టేసాను. ఇదంతా కూడా ఎన్ని కాలమ్స్ని ఆక్యుపై చేయాలని చెప్పాను, ఒక వెబ్సైట్ మొత్తం కూడా ఎన్ని కాలమ్స్ని ఆక్యుపై చేస్తుందని చెప్పాను, 12 కాలమ్స్ని ఆక్యుపై చేయాలి కాబట్టి ఒక లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే 12 కాలమ్స్ అప్లై అయ్యేటట్లు ఉండాలి కాబట్టి ఈ కాలం పక్కనకి వెళ్ళి నంబరింగ్ ఇవ్వాలి. ఆ నంబరింగ్ ఎంత ఇచ్చాను, 12 అని ఇచ్చేసాను. అంటే ఏం చేశానంటే నా వెబ్సైట్ మొత్తం కూడా 12 కాలమ్స్ని కలిగి ఉండేటట్లు చూడు అని చెప్పాను. చెప్పేసిన తర్వాత నేనేం చేశానంటే రన్ చేసేసాను. వెంటనే ఏమైందో చూడు, ఈ మైసూర్ ప్యాలెస్ అనేది మొత్తం కూడా చూసేసాం అనుకో ఏమైందో ఒకసారి చూద్దాం. ఇన్స్పెక్ట్ చేసేసి ప్రివ్యూ చేశాను. ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఉన్న మీకు వెబ్సైట్ కనుక కనపడుతుంది చూడు, ఈ వెబ్సైట్ మొత్తం కూడా చూడు ఏమైందంటే చిన్న స్క్రీన్ చేసినా కానీ ఏమైంది, టోటల్ ఆ వెబ్ పేజ్ ఎంతైతే స్క్రీన్ ఉందో ఆ విడ్త్కి సరిపోయేటట్లు ఏమైందంటే 12 కాలమ్స్కి సరిపోయేటట్లు ఏమైంది అంటే 12 కాలమ్స్ని ఆక్యుపై చేసేటట్లు ఈ వెబ్సైట్ డిజైన్ అయింది. అదే కొంచెం పెద్ద స్క్రీన్ అనుకో ఏమైందో చూడు, ఆ పెద్ద స్క్రీన్ అయినా కానీ 12 కాలమ్స్ని ఆక్యుపై చేసింది కంప్లీట్ విడ్త్ మొత్తాన్ని కూడా. అలానే ఇంకొంచెం పెద్దదైనా కానీ ఏమైంది, కంప్లీట్ విడ్త్ని ఆక్యుపై చేసింది. ఇంకొంచెం పెద్దదైనా ఏమైందో చూడు, అక్కడ ఉన్న విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్కి తగ్గట్టు అడ్జస్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇలా చేయడాన్ని ఏమంటారంటే 1 కాలం లేఅవుటింగ్ అని పిలుస్తారు. అంటే 1 కాలం లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తాం మనము, 1 కాలం లేఅవుటింగ్ అంటే ఏం చేస్తాము, కాలం పక్కన కాలమ్స్ క్రియేట్ చేసి మనం సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టంలో కాలం క్రియేట్ చేసి ఆ కాలం పక్కన -12 అని కనుక పెట్టామనుకో ఏమైందంటే నువ్వు రాసే వెబ్సైట్ మొత్తం కూడా ఏమవుతుందంటే 12 కాలమ్స్ని ఆక్యుపై చేయు అని చెప్పేసాం. అలా చేసేసి మనం ఏదైతే కాంటెంట్ క్రియేట్ చేసామో ఆ వెబ్సైట్ తాలూకు కాంటెంట్ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకో అప్పుడు ఏమైందంటే మనం రాసిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ మొత్తం కూడా ఏమైందంటే ఈ 12 కాలమ్స్ని స్పేస్ని ఆక్యుపై చేస్తా ఏమైందంటే అన్ని డివైజెస్లో కూడా ఏమవుతుందంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? అలానే దీంట్లో ఇంకొక టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ ఏందో చూద్దాం. అనదర్ టెక్నిక్ ఏంది అంటే దీంట్లో ఉన్నది 2 కాలమ్స్ లేఅవుటింగ్ అనమాట. 2 కాలమ్స్ లేఅవుటింగ్ అంటే ఏందో చూద్దాం. 2 కాలమ్స్ అంటే 2 రెస్పాన్సివ్ లేఅవుట్స్, అంటే 2 వెబ్సైట్ తాలూకు సమాచారాన్ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఒకే వెబ్ పేజీ లోపల 2 ప్రోడక్ట్స్ తాలూకా కాంటెంట్ని ఎలా క్రియేట్ చేస్తామో చెప్పడాన్ని ఏమంటారంటే
టూ కాలం లేఅవుటింగ్ అని పిలుస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకే మన దగ్గర ఉన్న డివైస్ యొక్క విడ్త్ ఎంతైతే ఉందో ఆ డివైస్ విడ్త్ లోపల టూ కాంటెంట్స్ అనేవి క్రియేట్ చేయాలి పక్క పక్కన. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూద్దాం. ఎలా క్రియేట్ చేస్తామో చెప్పాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మన దగ్గర ఉన్న కోడ్ని కాపీ చేసుకుందాం. ఈ కాంటెంట్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే ఫస్ట్ సిఎస్ఎస్ గ్రిడ్ ద్వారా చేయాలి కాబట్టి ఇలా కాంటెంట్ని కూడా ఏం చేయాలంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలంటే సిఎస్ఎస్ గ్రిడ్ ద్వారా చేస్తాం కాబట్టి ఫస్ట్ కంటైనర్ క్రియేట్ చేసుకున్నాం, రో క్రియేట్ చేసుకున్నాం. ఆ రోలో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ కాలమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు టాస్క్ ఒకే వెబ్ పేజీ లోపల 2 కాంటెంట్స్ పట్టాలి. అంటే ఒక వెబ్ పేజీని కనుక గమనించామంటే ఎన్ని గ్రిడ్ కాలమ్స్ని కలిగి ఉంటుంది? అది 12 గ్రిడ్ కాలమ్స్ ఉంటుంది. అంటే నేను 2 కాంటెంట్స్ని పెట్టాలంటే ఎన్ని గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయాలని చెప్పాలి. అంటే ఒక వెబ్ పేజ్ చూస్తే 12 సెంటీమీటర్స్లు ఉంది. ఒక కాంటెంట్ రాయాలంటే 12 పెట్టేశాను. 2 కాంటెంట్స్లు రాయాలంటే ఒక్కొక్క కాంటెంట్కి ఎంత తీసుకోవాలి? 6 తీసుకుంటే సరిపోతుందా? అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ పక్కన ఏం చేస్తాను అంటే 6 గ్రిడ్ కాలమ్స్నే ఆక్యుపై చెయ్యి అని చెప్పాను. అప్పుడు ఎలా కనపడిద్దో చూద్దాం. మన వెబ్ పేజ్ ఎంతైతే ఉందో చూడు, ఆ వెబ్ పేజీలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే ఏమైందంటే మైసూర్ ప్యాలెస్ అనేది ఆక్యుపై అయిపోయింది. ఇది అందంగా కనపడాలంటే సిఎస్ఎస్ రాయలేదు, అవన్నీ మీకు వచ్చు కాబట్టి అవి వదిలేస్తే. తర్వాత రెండో వెబ్సైట్కి 6 కాలమ్స్లో ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న డివ్ అనే ఎలిమెంట్ యొక్క ఎండ్ ట్యాగ్ పక్కన మళ్ళీ ఏం చేయాలంటే ఒక డివ్ అనే ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ ట్యాగ్తో మనం ఏం చేయాలంటే ఒక కాలంని క్రియేట్ చేయాలి. అలా కాలం క్రియేట్ చేయాలంటే డివ్ అనే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ పక్కన CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లో నేనేం చేశానంటే call-6 అని ఇచ్చాను. అంటే ఏమైంది? ఫస్ట్ కాంటెంట్ మొత్తం 6 కాలమ్స్ని ఆక్యుపై చేయి ఆ వెబ్ పేజీలో, రెండో కాంటెంట్ మొత్తం ఏం చేయమనంటే ఇంకో 6 కాలమ్స్ని ఆక్యుపై చేయి అని చెప్పాను. అని చెప్పేసి నేనేం చేశానంటే రెండో వెబ్సైట్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేనేం చేశానంటే దీంట్లో ఏం చేశాను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేనేం చేశానంటే పేస్ట్ చేసేసి రన్ చేశాను. అప్పుడు ఏమైందో చూడు. ఏమైంది? ఆ వెబ్సైట్ తాలూకు సమాచారం మొత్తం కూడా ఏమైంది? దాంట్లో ఏమైందంటే లోడ్ అయిపోయింది. అర్థమైందా? ఇలా చేయడాన్ని ఏమంటారంటే 2 కాలం లేఅవుటింగ్ అని పిలుస్తాం. ఏమన్నా డౌట్ ఉందా? ఓకే డన్. అలానే ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దామంటే ఇంకో టెక్నిక్ ఉందన్నమాట దీంట్లో. ఇంకోటి కూడా ఏముందంటే 3 కాలం లేఅవుట్. అంటే ఒకే వెబ్ పేజీ కనుక చూస్తే ఆ వెబ్ పేజీలో 3 కాంటెంట్స్ అనేవి పట్టాలన్నమాట. 3 వెబ్సైట్ తాలూకు సమాచారాన్ని మీకు స్క్రీన్ మీద చూపించినట్లు అరేంజ్ చేయాలంటే దీన్ని ఏమంటారంటే 3 కాలం లేఅవుటింగ్ అంటారన్నమాట. ఒక వెబ్ పేజీ కనుక చూస్తే ఎన్ని గ్రిడ్ కాలమ్స్ని కలిగి ఉంటుంది? 12 గ్రిడ్ కాలమ్స్ని కలిగి ఉంటుంది. 12 గ్రిడ్ కాలమ్స్ని కలిగి ఉంటుంది అంటే 3 కాంటెంట్స్ రాయాలంటే ఒక్కొక్క దానికి ఎన్నెన్ని ఇస్తే సరిపోతుంది? ఎన్నెన్ని ఇస్తే సరిపోతుంది? మీ అందరికీ తెలుసు కదా, ఎన్నెన్ని ఇస్తే సరిపోతుంది? 4 ఇస్తే సరిపోతుంది. అందుకని నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలి? కాపీ పేస్ట్లు అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ కాంటెంట్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడ నేను వెళ్ళి ఏం చేశానంటే మూడో కాంటెంట్ కూడా రావాలి కాబట్టి ఆ మూడో కాంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేసేసాను. దీని యొక్క నేమ్ని ఏమని పిలిచానంటే నేమ్ మార్చుకున్నా, కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. ఏమని రాసుకున్నానంటే గోల్డెన్ టెంపుల్ అన్నాను. గోల్డెన్ టెంపుల్ అని పిలిచాను. అని పిలిచేసేసి నేనేం చేశానంటే ఒక వెబ్ పేజీలో అంత కాంటెంట్ పట్టాలంటే అప్పుడు నేనేం చేశానంటే 3 కాంటెంట్స్ రాయాలంటే ప్రతి ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ఉంటాయి? 12 గ్రిడ్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి దానికి ఏం చేశానంటే నేను 4 పెట్టాను. సారీ. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైందో చూడు. ఒకే వెబ్ పేజీ లోపల ఏమొచ్చింది? 3 కాంటెంట్స్ వచ్చినాయా? ఇలా 3 కాంటెంట్స్ వచ్చేసినాయా? ఇలా 3 కాంటెంట్స్ని వచ్చేటట్లు క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే 3 కాలం లేఅవుటింగ్ అని పిలుస్తారు. అంటే ఒక వెబ్ పేజీ కనుక చూస్తే దాంట్లో 2 కాంటెంట్స్ మాత్రం పట్టేటట్లు అరేంజ్ చేస్తే దాన్ని 2 కాలం లేఅవుటింగ్ అంటారు. ఒకటి మాత్రమే పట్టేటట్లు చేయడాన్ని ఏమంటారంటే 1 కాలం లేఅవుటింగ్ అని పిలుస్తారు. 3 ఎలిమెంట్స్ కనుక 3 కాంటెంట్లు కనుక పట్టేటట్లు వెబ్ పేజీలో క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే 3 కాలం లేఅవుటింగ్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మీరు 3 కాలం లేఅవుటింగ్ కూడా చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? దీంతో ఫస్ట్ సెషన్లో చెప్పిన పీపీటీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి డౌట్స్ ఉన్నాయా? ఓకే డన్. ఇప్పుడు
అది అంతా కూడా లాస్ట్ 3 days బ్యాక్ మనం ఏం చేసామంటే ఇలా 1 కాలం లేఅవుటింగ్, 2 కాలం లేఅవుటింగ్, 3 కాలం లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తామనేది నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ తర్వాత డేస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇంకొకటి నేర్చుకున్నాం అనమాట. లాస్ట్ వీక్ మొత్తం కూడా ఏం చేసామంటే ఇది కూడా నేర్చుకున్నాం అనమాట. ఏం నేర్చుకున్నామంటే రీక్యాప్ చేసుకున్నాం. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంది, బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ని యూజ్ చేయడం అనేది ఎలా అనేది మీ అందరికి ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి అదంతా చేశాను. ఆ తర్వాత మనం ఏం చేసామంటే బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టంలో కాలం వ్రాపింగ్ అనేది ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. అలానే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ కాంబినేషన్ అనేది ఎలా చేస్తాము, అలానే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ని ఎలా యూజ్ చేస్తాము అనేది ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం. ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఈ నేర్చుకున్న మొత్తాన్ని కూడా ఎలా ఇంప్లిమెంటేషన్ చేసామనేది చూద్దాం. ఆల్రెడీ రీక్యాప్ అనేది మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెషన్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టంలో కాలం వ్రాపింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. అంటే కాలం వ్రాపింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఇక్కడ నేను 4 పొదులు ఏం చేశానంటే అన్నిటికీ 6 6 6 అని ఇచ్చాను. ఇది 6 ఇచ్చాను, ఇది 6 ఇచ్చాను, ఇది 6 ఇచ్చాను. మామూలుగా చూస్తే ఏమైందో చూడు, ఈ కాంటెంట్ మొత్తం కూడా ఏమైంది ఒకే వెబ్ పేజీలో 3 కాలమ్స్ని ఆక్యుపై చేసేసింది. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది 3 కాంటెంట్లు పక్క పక్కనే రావాలి కదా, కానీ ఏమైంది అంటే 2 కాంటెంట్లు వచ్చినాయి, మూడోది వచ్చేసి కింద లైన్లోకి వచ్చేసింది. ఎందుకు ఇలా వచ్చేసింది ఎవరికన్నా తెలుసా, ఏమన్నా చెప్పగలరా? నేనేం చేశానంటే ఇందాక 3 కాలం లేఅవుటింగ్ అనేది చేశాను. ఆ 3 కాలం లేఅవుటింగ్ చేసినప్పుడు ఏమైందంటే అన్నీ కూడా ఏమైందంటే ఒకే వెబ్ పేజీలో ఒకదాని పక్కన ఒకటి వచ్చేసేసింది. ఇప్పుడు ఏమైంది అంటే ఒకదాని పక్కన తాజ్మహల్ వచ్చింది, మైసూర్ ప్యాలెస్ పక్కన తాజ్మహల్ వచ్చింది, ఆ రెండింటి కింద ఏమొచ్చిందంటే గోల్డెన్ టెంపుల్ అనేది వచ్చేసింది. ఎందుకు ఇలా వచ్చింది? ఎనీబడి హ్యావ్? ఓకే, గ్రేట్ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఎందుకు అలా జరిగిందంటే దీన్ని ఏమంటారంటే కాలం వ్రాపింగ్ అని పిలుస్తారు. అంటే కాలం వ్రాపింగ్ అంటే ఏంటిది అంటే ఒక వెబ్ పేజీని కనుక చూసామనుకో, ఒక వెబ్ పేజీ మొత్తం ఎన్ని కాలమ్స్ని కలిగి ఉండాలి? గ్రిడ్ కాలమ్స్ని 12 గ్రిడ్ కాలమ్స్ని కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనుకో ఏమైద్ది అంటే మన సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ రూల్ ఏంది, 12 కాలమ్స్ని కలిగి ఉండాలి ఒక వెబ్ పేజ్. అందుకని 12 కాలమ్స్ లోపలే మనం రాసే కాంటెంట్ అంతా కూడా ఉండిపోవాలి. అలా చూసామనుకో ఇప్పుడు మనం ఎన్ని కాలమ్స్లో నిండాలి అని రాసామంటే 6 6 6 అంటే మొత్తం ఎంత 18. యాక్చువల్గా చెప్పాలంటే ఒక వెబ్ పేజీలో ఎన్ని కాలమ్స్ని మాత్రం ఫిల్ చేయగలం? 12 కాలమ్స్కి మాత్రమే ఫిల్ అయ్యేటట్లు మనం కాంటెంట్ని క్రియేట్ చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే ఈ కేసులో కనుక చూస్తే ఎన్ని కాలమ్స్ కావాలి మనకి? 18 కాలమ్స్ కావాలి. అందుకోసం ఏం జరిగిందంటే 12 కాలమ్స్ వాటికి మాత్రం ఒక రోలో మన కాంటెంట్ అంతా కూడా అడ్జస్ట్ అయింది. రిమైనింగ్ 12 కాలమ్స్ కంటే ఎక్కువ ఉన్న కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ లైన్లో నుండి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా జరుగుతుందాన్ని ఏమంటారంటే కాలం వ్రాపింగ్ అని పిలుస్తారు. అంటే ఏ రో అయినా సరే నువ్వు చెక్ చేసుకున్నావంటే ఆ రోలో 12 కంటే తక్కువగానే మనం ఏం చేయాలంటే కాంటెంట్ ఉండేటట్లు చూసుకోవాలి. 12 కంటే ఎక్కువ కాంటెంట్ అనేది వచ్చింది అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అదంతా కూడా ఏమవుతుందంటే నెక్స్ట్ అదే వెబ్ పేజీలో నెక్స్ట్ రో నుండి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనేది చెప్పడాన్ని ఏమంటారంటే కాలం వ్రాపింగ్ అని పిలుస్తాం. ఇప్పుడు సపోజ్ దట్ నేనేం చేశానంటే ఇక్కడ 12 ఇచ్చాను, 6 తీసేసి, అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది ఫస్ట్ కాంటెంట్ ఏమైందంటే 12 కాలమ్స్ని ఆక్యుపై చేసేసింది. రిమైనింగ్ కాంటెంట్ అంతా చూస్తే ఏమైంది అంటే ఎందుకు అలా జరిగిందంటే 12 6 6 మొత్తం ఎంత 24 అంటే ఏమైంది ఒక కాంటెంట్ 12 కాలమ్స్నే కలిగి ఉండాలి కాబట్టి ఫస్ట్ కాంటెంట్ చూస్తే 12 కాలమ్స్ 12 అని ఇచ్చాను కాబట్టి 12 కాలమ్స్ వాటికి అడ్జస్ట్ అయిపోయింది. రిమైనింగ్ 12 ఉన్నాయి, ఆ 12 ఒకటి 6 ఇంకోటి 6 కాబట్టి 6 + 6 12 అంటే నెక్స్ట్ రోలో ఏమైంది అంటే 12 కాలమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇచ్చిన నెంబర్ అంతా కూడా ఎన్ని ఆక్యుపై చేయమని చెప్పామంటే 12 ఆక్యుపై చేయమని చెప్పాం కాబట్టి అది ఏమైందంటే ఇలా 6 6తో ఆక్యుపై చేసి ఉందన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ వాల్యూస్తో ఏం చేస్తామంటే మల్టిపుల్ గ్రిడ్ వాల్యూస్తో మనం ఏం చేస్తామంటే కాలం వ్రాపింగ్ అనేది చేస్తాము అని అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం చేసామంటే డిఫరెంట్ లేఅవుట్స్ అనేవి చేసాం.
దేంట్లో చేసాము, మన దగ్గర డిఫరెంట్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఈ డిఫరెంట్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్లో డిఫరెంట్ లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తామనేది చూద్దాం. అంటే ఈ హెడ్డింగ్ అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది. రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అంటే నథింగ్ బట్ ఏమంటారంటే మన దగ్గర ఏమున్నాయి, 5 టైప్స్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. అంటే ఎక్స్ స్మాల్ అని, మీడియం అని, లార్జ్ అని, ఎక్స్ లార్జ్ అని 5 టైప్స్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. ఇలా 5 టైప్స్ ఆఫ్ డివైజెస్ లోపల డిఫరెంట్ కాలం వ్రాపింగ్స్ అంటే డిఫరెంట్ రెస్పాన్సివ్ లేఅవుటింగ్స్ అనేది ఎలా చేస్తాము అనేది ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అంటే ఇదేంది అనేది అర్థం చేసుకోవాలంటే కింద ఇంకో పీపీటీ ద్వారా అర్థం చేసుకుందాం. ఏంటిది అంటే మనం గనక చూసేసామనుకో ఏమైందంటే మన దగ్గర 2 డివైజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లార్జ్ డివైస్, ఒకటి స్మాల్ డివైస్. ఈ స్మాల్ డివైస్లో నేనేం చేశానంటే మనం ఇచ్చే కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ మొత్తం ఏమవ్వాలి, ఒక కాంటెంట్ తర్వాత మరొక కాంటెంట్, ఆ కాంటెంట్ తర్వాత మరొక కాంటెంట్, దాని తర్వాత ఇంకొక కాంటెంట్ అనేది రావాలి. ఎట్ ది సేమ్ టైం లార్జ్ డివైస్లో కనుక మనం చెక్ చేసామనుకో తాజ్ మహల్ పక్కన మైసూర్ ప్యాలెస్ రావాలి, అలాంటి తాజ్ మహల్ కింద గోల్డెన్ టెంపుల్, దాని పక్కన వారణాసి అనేది రావాలి. ఏం చేయాలి, ఒకేసారి చేయాలి. అంటే స్మాల్ డివైస్లో ఏం చేయాలి, ఒకలా కనపడాలి. ఎట్ ది సేమ్ టైం లార్జ్ డివైస్లో ఏం కనపడాలి, ఇంకొకలా కనపడాలి. ఇలా కనపడాలి అంటే ఏం చేస్తాము అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే డిఫరెంట్ లేఅవుటింగ్ ఇన్ డిఫరెంట్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్లో ఎలా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. అది ఎలా చేస్తామంటే మనందరం తెలుసుకున్నాం. మన దగ్గర ఏమున్నాయంటే 5 టైప్స్ ఆఫ్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అనేవి ఉన్నాయని తెలుసుకున్నాం. అంటే ఒకదాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అంటారు, ఇంకో దాని స్మాల్, ఇంకో దాని మీడియం, ఇంకో దాని లార్జ్, ఇంకో దాని ఎక్స్ లార్జ్ అంటాం కదా. ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ని కనుక గమనించామనుకో 576 పిక్సెల్స్ కంటే తక్కువ ఉన్న వాటిని ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అంటాం. అంటే దీన్ని ఇంకొక పేరుతో ఏమంటారంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఎట్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అని పిలుస్తాం. ఎంత 576 కంటే తక్కువ ఉంటే వాటిని ఏమంటారంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఆఫ్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అని పిలుస్తాం. ఇలాంటి డివైజెస్లో మనం ఏం చేస్తామంటే కాలం వ్రాపింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక క్లాస్ నేమ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ యూజ్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ ఉన్న డివైజెస్ లోపల మనం ఏం చేసామంటే లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ని యూజ్ చేసేసి సెట్ చేస్తారు. అలానే స్మాల్ డివైజెస్లో కూడా ఆ స్మాల్ డివైస్కి తగ్గట్లు రెస్పాన్సివ్ వెబ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ యూజ్ చేయడం ద్వారా మాత్రమే చేయగలం అనమాట. అలా అయితే ఎలా చేస్తామంటే ఎక్స్ట్రా స్మాల్కి అయితే COL హైఫన్ అని కనుక మనం రోజు వాడుతున్నాం చూడు, అంటే COL హైఫన్ అని వాడాం కదా, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో మనం సెట్ చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. అంటే ఇలా ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అయితే ఏం చేస్తామంటే COL హైఫన్ అని, అదే స్మాల్ డివైజెస్ అయితే COL హైఫన్ SM అని పెట్టేసి హైఫన్ పెట్టేసి గ్రిడ్ కాలమ్స్ నెంబర్ కనుక ఇచ్చామనుకో అప్పుడు ఏమైందంటే స్మాల్ డివైజెస్లో ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయమని చెప్పామో అంత ఆక్యుపై చేస్తుంది అని దాని మీన్. అలానే మీడియం అయితే ఎలా, అలానే లార్జ్ అయితే ఎలా, అలానే ఎక్స్ లార్జ్ అయితే ఎలా అనేది మీరు ఈ పీపీటీలో చూసినట్లు చేసేస్తాం. ఇంకా ఏం చేస్తామంటే నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఒక క్లూ అనేది ఉందన్నమాట, ఒక కీ పాయింట్ ఉంది. అంటే COL హైఫన్ అని గనక ఏదైతే ఒక కాలం వ్రాపింగ్ చేసేటప్పుడు మనము CSS గ్రిడ్ సిస్టంలో COL హైఫన్ అనే ఒక క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ని కనుక యూజ్ చేసామంటే ఇది ఏం చేసిద్దంటే ఎక్స్ స్మాల్ డివైజెస్లో కానీ, స్మాల్ డివైస్లో కానీ, అండ్ లార్జ్ డివైస్లో కానీ, అలానే ఎక్స్ లార్జ్ డివైజెస్లో కానీ అన్నిటిలో కూడా ఏమైందంటే ఈ రూల్ అనేది అప్లై అయిపోయింది అనమాట. అంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఏం చేశానంటే COL హైఫన్ 6 అని ఇచ్చాను. అలా ఇవ్వగానే ఏమైందంటే మన దగ్గర ఉన్న టాస్క్ మొత్తం ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ మొత్తం ఏమవుతుందంటే స్మాల్ డివైస్లో కానీ, లార్జ్ డివైస్లో కానీ, ఎక్స్ లార్జ్ డివైజెస్ ఏదైతే ఉందో అన్ని డివైజెస్లో కూడా ఏమైందంటే ఒకేలా అనేది ఏమైందంటే ఇంప్లిమెంటేషన్ అనేది అయ్యిద్ది అనమాట లేఅవుటింగ్. అది ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా దగ్గర 5 డివైజెస్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న డివైజెస్లో నేనేం చేస్తానంటే COL హైఫన్ 6 అని ఇచ్చేసాను. మన 4 కాంటెంట్స్ రావాలి కదా, ప్రతి కాంటెంట్లో నేనేం చేశానంటే 666 అని ఇచ్చాను. అలా చేసేటప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ఉన్న కంటైనర్ ఏదైతే ఉందో ఈ కంటైనర్లో నేనేం చేశానంటే కాపీ చేసేసుకొని ఇక్కడ నేనేం చేశానంటే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి ఇక్కడ నేమ్ మార్చుకున్నాను.
వారణాసి అని ఇచ్చేసాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసేసాను. అప్పుడు చూడు ఏమైందో, అంటే మొత్తం ఏమైంది అంటే 666 అని ఇచ్చేసాను. 666 అంటే సారీ, ఇప్పుడు నేనేం చేశానంటే సిఓఎల్ హైఫన్ అని ఇచ్చేసేసి ఏం చేశానంటే -6 అని ఇచ్చేసామనుకో, ఏమైంది అన్ని కాంటెంట్స్ అనేది ఏమవుతుందంటే అన్ని డివైజెస్లో కూడా ఒకేలా కనపడాలన్నమాట. అలా కనపడాలి అంటే నేనేం చేశానంటే సిఓఎల్ అనే రూల్ కనుక వాడానుకో, అది అన్ని డివైజెస్లో కూడా అప్లై అవ్వాలి అంటే నేనేం చేశానంటే COL-6 పక్కన నేనేం చేశానంటే 12 అని పెట్టేశాను. ఇక్కడ కూడా నేనేం చేశానంటే 12 అని పెట్టేశాను. ఇక్కడ ఏం చేశాను 12 పెట్టేశాను. ఇక్కడ ఏం చేశాను 12 పెట్టేశాను. 12 పెట్టేసి రన్ కోడ్ చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. మన దగ్గర ఉన్న డివైజెస్ ఇది చిన్న స్క్రీన్ అనుకున్నాం. చిన్న స్క్రీన్లో కూడా ఏమైంది, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒక దాని పక్కన ఒకటి 12 కాలమ్స్ని ఆక్యుపై చేసేసింది. కొంచెం స్మాల్ డివైజ్ అనుకున్నాను. స్మాల్ డివైజ్ అయినా చూడు ఏమైందో, అన్ని గ్రిడ్ కాలమ్స్ అంటే సిఓఎల్ అనే రూల్ అన్నిట్లో అప్లై అయిపోయింది. ఎక్స్ లార్జ్ చూసుకున్న, లార్జ్ చూసుకున్న అప్లై అయిపోయింది. ఇంకా లార్జ్ చూసినా అప్లై అయింది. ఇంకా ఎక్స్ లార్జ్ చూసుకున్న ఏమైంది, అప్లై అవుతా వచ్చేసింది. అంటే ఏమైంది నీకు ఇక్కడ ఏమర్థమైపోయింది, సిఓఎల్ అనే రూల్ని కనుక అప్లై చేసామంటే సిఓఎల్ అనే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్, సిఓఎల్ హైఫన్ అన్నాం కదా. సిఓఎల్ హైఫన్ అంటే ఏంటిది, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ని కనుక మనం యూజ్ చేసేసామనుకో, అదేమైద్ది అంటే మన దగ్గర ఉన్న అన్ని రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఉన్న డివైజెస్ అన్నిటిలో కూడా ఏమైద్ది అంటే అప్లై అవుతూ ఉంటుంది అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. మన టాస్క్ ఏంటిది చూద్దాం ఒకసారి. మన టాస్క్ ఏంటిది, ఫస్ట్ స్మాల్ విడ్త్ ఉన్న ఒక డివైస్, అలానే లార్జ్ విడ్త్ ఉన్న మరొక డివైస్. ఈ రెండు డివైజెస్లో మనం ఏం చేయాలి, మన కాంటెంట్ అనేది ఎట్ ద సేమ్ టైం స్మాల్ డివైస్లో ఉన్నట్లు కనపడాలి. అలానే ఏం చేయాలి, లార్జ్ డివైస్లో ఒక కాంటెంట్ పక్కన ఇంకోటి, ఇంకో కాంటెంట్ పక్కన ఇంకోటి అలా వచ్చేటట్లు మనం ఏం చేయాలంటే డిజైన్ చేయాలన్నమాట. అలా డిజైన్ చేయాలంటే, లేఅవుటింగ్ అనేది చేయాలంటే ఏం చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఇలా చేయాలి అంటే ఏం చేయాలంటే కాంబినేషన్ అనేది సెట్ చేయాలన్నమాట. కాంబినేషన్ అనేది యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే ఒకేసారి మనం ఏం చేస్తామంటే స్మాల్ డివైస్లో నీకు కావాల్సిన లేఅవుటింగ్ వస్తుంది. అలానే లార్జ్ డివైస్ ఏదైతే ఉందో ఆ లార్జ్ డివైస్లో కూడా మనకు కావాల్సిన ఏమవుతుందంటే లేఅవుటింగ్ అనేది జరుగుతుంది. అలా చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఒకసారి పీపీటీలో చూద్దాం. ఏం చేద్దామంటే మనం ఇచ్చిన గ్రిడ్ కాలమ్స్ ఏదైతే ఉందో రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్లో గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై అని చెప్పామో, అలా చెప్పిన ప్రతి దాంట్లో మనం ఏం చేయాలంటే 12 అనే నెంబరింగ్ కనుక ఇచ్చేసేసామనుకో, అన్ని డివైజెస్లో ఒక కాంటెంట్ తర్వాత ఒకటి, ఇంకో కాంటెంట్ తర్వాత ఒకటి, ఇంకో కాంటెంట్ తర్వాత ఇంకొకటి అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. అలా చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అవుట్పుట్ ఇలా వస్తుంది. అలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే COL-large-6 కనుక ఇచ్చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇచ్చిన కాంటెంట్ ఏదైతే ఉందో స్మాల్ డివైజెస్, స్మాల్ డివైజెస్, ఏదైతే మీడియం డివైజెస్ ఉందో అలాంటి డివైజెస్ అన్నిటిలో కూడా COL-12 అనే రూల్ అనేది అప్లై అవుతుంది. తర్వాత COL-LG-6 అని ఇచ్చామనుకో, అది లార్జ్ డివైజ్, లార్జ్ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైజెస్ అన్నిటిలో కూడా సెకండ్ రూల్ అనేది ఏమవుతుందంటే అప్లై అవ్వడం అనేది జరిగింది అనమాట. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే COL-LG-6 అని ఇచ్చినప్పుడు అప్పుడు ఏమైందో చూద్దాం. ఇదే రూల్ నేనేం చేశానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి అప్లై చేసినప్పుడు ఏమైందో చూద్దాం. ఇక్కడ అప్లై చేశాను, తర్వాత ఏం చేశానంటే ఇక్కడ అప్లై చేశాను, ఇక్కడ కూడా ఏం చేశానంటే స్పేస్ ఇచ్చి అప్లై చేశాను, ఇక్కడ కూడా ఏం చేశానంటే స్పేస్ ఇచ్చేసేసి అప్లై చేసేసి రన్ కోడ్ అని చేసేసాను. ఈ రన్ కోడ్ అని చేసినప్పుడు ఏమైందో చూద్దాం. ఇది స్మాల్ డివైస్ అనుకున్నాను. స్మాల్ డివైజెస్ అయితే ఎలా కనపడింది, మనకి పీపీటీలో చూపించినట్టు కనపడింది. ఇంకొంచెం స్మాల్ డివైస్ అనుకున్నాను. ఇది మీడియం డివైస్ అనుకున్నాను. ఇది లార్జ్ అంటే నీకు ఇక్కడ అర్థం కాదనమాట. ఇలా అర్థం కాదు కాబట్టి దానికి ఒక టెక్నిక్ ఉందనమాట. అంటే మనకి రెండు కాంబినేషన్ అనేది సెట్ చేసినప్పుడు మన స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ అనేది సరిగా స్పందించదు అనమాట. అలా స్పందించినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టెక్నిక్ వాడాలి. ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట మీ దగ్గర కూడా. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసేసి మీరు ఎక్స్ట్రా స్మాల్ అనే నేమ్ కనుక క్లిక్ చేశారనుకో,
అప్పుడు ఏమైందంటే మీ అవుట్పుట్ మొత్తం కూడా ఏమైందంటే ఆ అవుట్పుట్ స్క్రీన్ మొత్తం కూడా ఏం చెప్తుంది అంటే ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ ఏదైతే ఉందో ఆ స్మాల్ డివైస్ యొక్క విడ్త్ని చూపిస్తుంది అనమాట. దాంట్లో చూడు ఏమైందో ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో ఈ రూల్ అప్లై చేయగలను ఏమైంది ఒక కాంటెంట్ తర్వాత మరొకటి, ఆ కాంటెంట్ తర్వాత మరొకటి, ఆ కాంటెంట్ తర్వాత మరొకటి వచ్చేసిందా. అదే స్మాల్ డివైస్ కనుక అయితే ఏమైందో చూడు. స్మాల్ డివైస్ అయితే ఏమైంది చూడు, మైసూర్ ప్యాలెస్ తర్వాత తాజ్మహల్, తాజ్మహల్ తర్వాత గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ తర్వాత వారణాసి వచ్చేసింది. అలానే మీడియం డివైస్ అయితే ఏమైందో చూద్దాం. మీడియం డివైస్ అయినా కానీ ఏమైంది అంటే మీడియం డివైస్లో కూడా ఏమైంది ఒక కాంటెంట్ తర్వాత మరొకటి, దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి అనేది వచ్చేసేసింది. అలా నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళేసేసి లార్జ్ అనేది క్లిక్ చేసేసి ప్రివ్యూ కొట్టి చూసేసాను. అప్పుడు ఏమైందో చూడు, అంటే మన యొక్క కాంటెంట్ ఏమైంది మైసూర్ ప్యాలెస్ పక్కన తాజ్మహల్, గోల్డెన్ టెంపుల్ తప్పన వారణాసి వచ్చేసేసింది. తర్వాత ఈసారి ఏం చేశానంటే ఎక్స్ లార్జ్ అని పెట్టేశాను. అంటే ఏమైందో చూద్దాం. ఎక్స్ లార్జ్ అనేది పెట్టినాక ఏమైంది సేమ్ మైసూర్ ప్యాలెస్ తర్వాత తాజ్మహల్, గోల్డెన్ టెంపుల్ తర్వాత వారణాసి వచ్చేసింది. అంటే ఏమర్థమైంది మనకేమర్థమైంది ఇక్కడ ఇచ్చిన అవుట్పుట్ అనేది అచీవ్ అయిపోయిందా. అంటే ఏమైంది మనకి ఇక్కడ అంటే ఒకేసారి మనం ఏం చేసేసాము స్మాల్ డివైజెస్లో ఒకలా కనపడాలి లేఅవుటింగ్, అలానే లార్జ్ డివైజెస్లో వేరొకలా కనపడాలి. ఇలా కనపడాలి అంటే మనం ఏం చేయాలంటే కాంబినేషన్ అనేది సెట్ చేయడం ద్వారా ఏమైందంటే జరుగుతూ ఉంటుంది. ఇలా కాంబినేషన్ సెట్ చేయడం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అని పిలుస్తారు. అంటే ఒకేసారి స్మాల్ డివైస్లో ఒకలా కనపడాలి, లార్జ్ డివైజెస్లో మరొకలా కనపడాలి అని మనం సెట్ చేయడాన్ని ఏమంటారంటే మొబైల్ అప్రోచ్ అని పిలుస్తాం అనమాట. అందరికీ అర్థమైనట్టేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఎనీబడి ఓకేనా? ఓకేనా? ఇంక దీంతో అనేది మనం చెప్పుకున్న కాంటెంట్ అంతా కూడా ఎస్టర్డే సెషన్లో అది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకేనా? ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్. బాయ్ బాయ్.